అలానే విశేషం దసరా వస్తుంది, ఆ తర్వాత దీపావళి వస్తుంది. కానీ ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఐఆర్ ప్రకటించట్లేదు, డిఏలు ఇవ్వట్లేదు, అలాగే పెండింగ్ బకాయిలు ఇవ్వట్లేదు. అడ్డంగా కోసినా ఒక పైసా లేదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి చేయట్లేదని చెప్పి ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు. ఉద్యమానికి సిద్ధం కాండి అని చెప్పి బొప్పరాజు వెంకటేశ్వర గారు పిలుపునిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు 20,000 కోట్లు అన్నారు, 6,500 కోట్లు బకాయిలు తీసేసుకున్నారు. ఇప్పుడు 30,000 కోట్లు అని చెప్పి ఇప్పుడు తాజాగా బొప్పరాజు వెంకటేశ్వర గారు అనౌన్స్ చేశారు. ఆ 30,000 కోట్లలో ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు, అలాగే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్, పెన్షన్లకు సంబంధించిన బకాయిలు మొత్తం కలిపి వెరసి 30,000 కోట్ల రూపాయలు ఉంది. ఆ 30,000 కోట్ల రూపాయలు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేయాల్సిందేను అని చెప్పి చెప్తూ, కనీసం ఈ దసరాకైనా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంకో డిఏ ఇవ్వాలి, 2 డిఏలు అన్నా ఇవ్వండి దసరా మామూలులాగా అని చెప్పి అడుగుతున్నారు. ఈ దసరా వస్తుంది, పండగ ఎలా చేసుకోవాలో తెలియదు, దీపావళి వస్తుంది ఎలా చేసుకోవాలో తెలియట్లేదు. అర్జెంటుగా డిఏలు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఇదే సందర్భంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అనే దాని మీద కాగ్ ఒక రిపోర్ట్ ప్రకటించింది. భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా కాగ్ అనౌన్స్ చేసింది. భారతదేశం దాదాపు 200 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఆయా రాష్ట్రాలు 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి. మొత్తం వెరసి 300 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పు ఉంది అని చెప్పి చెప్తుంది. అంతేకాదు కాగ్ ఏం చెప్తుందని అంటే, గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం యొక్క సంపద 60% 1% పీపుల్కి వెళ్తుంటే 40% సంపద 99% మంది పంచుకోవాల్సి వస్తుంది. ఇది ఆర్థిక తారతమ్యాలు బాగా పెరిగిపోతున్నాయని చెప్పి కాగే మెన్షన్ చేసింది. తెలుగు రాష్ట్రాల గురించి కూడా, తెలుగు రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి గురించి కూడా ప్రస్తావించారు. అసలు వాస్తవంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారే చెప్పారు, రూపాయి ఇస్తూ 99 పైసలు జీతాలు బచ్చాలు వడ్డీకి వెళ్ళిపోతుందని చెప్పి చెప్తున్నారు ఆయనే. కాకపోతే ఆయన చెప్పిన దాన్ని ఉద్యోగులు పెద్ద పట్టించుకోవట్లేదు. అందుకే ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కూడా వచ్చింది. కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది కూడా మనకి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు పిఆర్సీ వేయాలి అని చెప్తున్నారు. అసలు పిఆర్సీ వేస్తే ఇప్పుడు జిఎస్టీ తగ్గించిన కారణంగా వస్తువుల రేట్లు తగ్గిపోతున్నాయి, అలాగే ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది, అదుపులో ఉంది. దాంతోపాటు వృద్ధి రేటు అనేది పెరుగుతూ ఉంది. మరి వృద్ధి రేటు ప్రకారం ఇవ్వాలా వీళ్ళకి, లేదా నిత్యావసర వస్తువులు తగ్గిపోతున్నాయి ధరలు, ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది, అలాగే జిఎస్టీ వచ్చిన తర్వాత అనేక రేట్లు తగ్గిపోతున్నటువంటి క్రమంలో వీటిని పరిగణలోకి తీసుకోవాలా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే జనవరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏదో సంథింగ్ జీతాలు పెంచేటువంటి కార్యక్రమానికి కసరత్తు జరుగుతోంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా మాకు పిఆర్సీ వేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. పిఆర్సీ వేస్తే పిఆర్సీ చరిత్రలోనే తగ్గించలేదు ఇంతవరకు. తగ్గించేటువంటి కార్యక్రమం చేయాలి అనేది ఇప్పుడు ప్రజా సంఘాలు కానీ, అలాగే జన్ జెడ్ లాంటి ఉద్యమానికి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పెంచుకుంటూ పోతే ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించిన రెవెన్యూ జీతాలు బచ్చాలకి వడ్డీలకి సరిపోవట్లేదు, అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి పిఆర్సీ వేసి పెంచేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి చెబుతున్నారు. అలాగే ఈ అప్పులకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి. అంతే తప్ప రెవెన్యూలో ఒకవేళ కనుక వాళ్ళకి ఇవ్వాలనుకుంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. సరే, దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇదండి 2.5 రెట్లు పెరిగిన ఖర్చు పెరిగింది. జీతాలు పెన్షన్లు రుణాల చెల్లింపుకే రాష్ట్రాల సొమ్ములన్నీ ఖతం. రాష్ట్రంలో వచ్చేటువంటి రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలకు వచ్చే సొమ్ములన్నీ కూడా ఉద్యోగుల జీతాలు బచ్చాలు వడ్డీలకే సరిపోతుంది, ఖతం, ఇంకా ఏం చేయడానికి లేదని చెప్పింది. వీటిపై 10 ఏళ్లలో భారీగా పెరిగిన వ్యయం, మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం. వీటికి రాయితీలు గ్రాంట్లు అదనం. కాగ్ తాజా నివేదిక వెళ్ళండి. దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. గత దశాబ్ద కాలంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా 3 రెట్లు పెరిగిపోవడంపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంటే ఏ కాగ్ ఆందోళన వ్యక్తం చేసిన
మా పిఆర్సీ మాకు ఇవ్వండి, మా డిఎల్ మాకు ఇవ్వండి, మా ఐఆర్లు ప్రకటించండి. ఇదే అంతే తప్ప రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంబంధం లేదు అనేది కొంతమంది ఉద్యోగులు భావిస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగ నేతలు కూడా వాళ్ళ మెహర్బానీ కోసం లేదంటే వాళ్ళ ప్రాపకం కోసం ఉద్యోగుల్ని రెచ్చగొడుతూ ఉంటారు. వాస్తవం ఉద్యోగుల్లో మొత్తం 20% లబ్ధి పొందింది. మిగతా 80% సామాన్యంగా జీతాల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. ఆ 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాలని కంప్లీట్గా ఆర్థికంగా చితికేలాగా చేసేస్తున్నారు. సో 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి 28 రాష్ట్రాల అప్పులు 1757 లక్షల కోట్లు ఉండగా 2022-23 నాటికి 59,60,000 కోట్లకు చేరాయని వెల్లడించింది. దీంతో పాటుగా అప్పులు, రాష్ట్రాల అభివృద్ధి అవకాశాలను ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లపై కాగ్ నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రాలు ఎక్కువగా వేతనాలు అంటే జీతాలు, పింఛన్లు అంటే రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇచ్చేది, రుణాల వడ్డీల చెల్లింపు పైన ఆర్థిక భాగం వ్యయం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఖర్చు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా 10 ఏళ్లలో 2.49 రెట్లు పెరిగింది. చూడండి, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6,26,000 కోట్లు ఉండగా 2023 అది ఏకంగా 15.63 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించింది. ఈ మొత్తం రాష్ట్రాల మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు సగమని తెలిపింది. ఇంకా సబ్సిడీలు, గ్రాంట్స్, ఎయిడ్లను కలిపితే రాష్ట్రాలు చేసే వ్యయంలో ప్రతి రూపాయిలో 5లో 4కు పైగా వంతు వాటికే పోతుందని వివరించింది. అదే కదా పయ్యావుల కేసు గారు చెప్పింది, ₹99 వీళ్ళకే పోతుందని. జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ అప్పులపై వడ్డీల చెల్లింపులను నిబద్ధ వ్యయంగా పరిగణిస్తారు. 2013-14, 2022-23 రాష్ట్రాల మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం స్థిరంగా 80 నుంచి 87% నడుమ ఉంటుంది. మొత్తం జీఎస్టీలో ఈ వాటా 13 నుంచి 15% మధ్య ఉంటుంది. 22-23 ఆర్థిక ఏడాది వరకు చూస్తే రెవెన్యూ వ్యయం 35,96,000 కోట్ల రూపాయలు ఉంది. ఇది మొత్తం వ్యయంలో 85%. మొత్తం జీఎస్టీలో 13.8% ఉంది. 2022-23 మొత్తం రెవెన్యూ వ్యయంలో వేతనాలు, పింఛన్లు, రుణాల వడ్డీ వంటి వాటికి 15,63 లక్షల కోట్లు ఖర్చు చేయగా సబ్సిడీలు 3,09,000 కోట్లకు చేరాయి. అదేవిధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లు 11,26,000 కోట్లుగా ఉన్నాయి. ఈ మూడింటిని కలిపితే మొత్తం రెవెన్యూ వ్యయంలో 83%గా తేలింది. దీనివల్ల అభివృద్ధి మూలధన వ్యయం కోసం తక్కువ వెసులుబాటు ఉంటుందని కాగ్ నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ లోటులో పలు రాష్ట్రాలు 2022-23లో 17 రాష్ట్రాలు రెవెన్యూ మిగులు లక్ష్యం పెట్టుకోగా 12 రాష్ట్రాలు ఆ టార్గెట్ని చేరుకున్నాయి. అస్సోం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్లు రెవెన్యూ లోటుతో ముగిశాయి. రెవెన్యూ లోటును తగ్గించుకోవాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్ లక్ష్యంగా పెట్టుకోగా వీటిల్లో కర్ణాటక రెవెన్యూ మిగులులోకి వెళ్ళగా మహారాష్ట్ర మాత్రమే పెట్టుకున్న లక్ష్యం పరిమితికి తగ్గించుకుంది. 2022-23లో రెవెన్యూ లోటులో ఉన్న 12 రాష్ట్రాలకు గాను ఏపీ సహా 9 రాష్ట్రాలు మాత్రమే ఆర్థిక సంఘం నుంచి రెవెన్యూ లోటుకు సంబంధించి గ్రాంట్స్ పొందాయి. ఎక్కువ రాష్ట్రాల్లో జీతాలపై ఖర్చే టాప్. సో 2013-14 నుంచి 2022-23 మధ్య రెవెన్యూ వ్యయం 2.66 రెట్లు పెరిగింది. చాలా వరకు రాష్ట్రాలు నిబద్ధత వ్యయంలో వేతనాలపై అధిక ఖర్చు చేస్తుండగా ఆ తర్వాత స్థానంలో పింఛన్లు, వడ్డీ చెల్లింపులు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పింఛన్ల కంటే వడ్డీ చెల్లింపులు అధికంగా ఉన్నాయి. 2013-14, 2021-22 మధ్య 9 సంవత్సరాల కాలంలో వ్యయంలో వేతనాల తర్వాత వడ్డీలు స్థిరంగా 2వ స్థానంలో ఉంది. మరోవైపు సబ్సిడీలపై వ్యయం ఏకంగా 3.2 రెట్లు పెరిగిందని కాగ్ వెల్లడించింది. 2013-14 రాష్ట్రాల మొత్తం 96,479 కోట్లు ఉండగా 2022-23 నాటికి 3 లక్షల కోట్లకు చేరాయని వివరించింది. సో ఇది కాగ్ తెలిసినటువంటి లెక్క. ఈ కాగ్ లెక్క ప్రకారం ఏంటంటే జీతాలు, బత్యాలు, వడ్డీలకే మొత్తం సరిపోతుంది. ఇక రాష్ట్ర అభివృద్ధి అనేది సాధ్యం కావట్లేదు. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇంకొక వైపు సిపిఎస్ రద్దని ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. ఒకవేళ అదే కనుక చేస్తే రాష్ట్రాలు టోటల్ కొలాప్స్ అనేది నేను చెప్పడం కాదు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి రాష్ట్రాల్లో ఉండేటువంటి ఉద్యోగులకు దసరా, దీపావళి కానుకలు ఇవ్వాలా అవసరం లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.